నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి గణేశుడు నిమజ్జనానికి శోభాయాత్రకు బయలుదేరాడు. ఈ నేపథ్యంలో విశిష్ట పూజలు అందుకున్నటువంటి గణనాథుని చూడడానికి ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు విశేషంగా వస్తున్నారు. అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ కూడా 30,000 మంది పోలీసులు అనుక్షణం ఎటువంటి ఇబ్బందులు రాకుండా పర్యవేక్షణ కొనసాగుతోంది. ఇప్పటికే శోభాయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ను కూడా పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ విడుదల చేశారు. పోలీసులకు ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనుబంధ మార్గాలు, భక్తులు వెళ్లే మార్గాలు, వచ్చే మార్గాలు, తిరుగు ప్రయాణం, అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజు అర్ధరాత్రి 1 గంట వరకు కూడా మెట్రో సేవలు అందుబాటులోకి ఉండబోతున్నాయి. హుస్సేన్ సాగర్ తో పాటు పలు ప్రాంతాల్లో కూడా నిమజ్జనాలు జరిగేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. అటు ఖైరతాబాద్, ఇటు బాలాపూర్ గణేష్ శోభాయాత్ర కూడా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఎన్టీఆర్ ప్లాజా, అలాగే ఎన్టీఆర్ గార్డెన్స్, ఇక తెలుగు తల్లి ఫ్లైఓవర్, అన్ని ప్రాంతాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం మెడికల్ క్యాంపులు, మొబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే బేబీ పాండ్స్ ని సిద్ధం చేశారు. 20 ప్రాంతాల్లో ఏకకాలంలో గణేష్ నిమజ్జనాలు నిర్విరామంగా కొనసాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సో జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ కూడా ప్రజలు తమ భక్తి ప్రపత్తులని, నవరాత్రులు పూజలు చేసినటువంటి పూజలు అందుకున్న ఆ గణనాథుణ్ణి గంగమ్మ తల్లి ఒడికి పంపించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. 20 చెరువులు, 72 కృత్రిమ కొలనులు ఏర్పాటు చేశారు. సో ఆ గణనాథుణ్ణి గంగమ్మ ఒడికి పంపించడానికి అందుబాటులో కూడా 150 గణేష్ యాక్షన్ టీంలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఖైరతాబాద్ గణేశుడు శోభాయాత్రకు కూడా సర్వం సిద్ధమైపోయింది. మరింత సమాచారం మా ప్రతినిధి శంకరి అందిస్తారు. శంకరి, తో పాటు ఉన్నారు కమిటీ వైస్ సీనియర్ ప్రెసిడెంట్ రమేష్ గారు. ఎలా ఏర్పాట్లు జరుగుతున్నాయండి? వెల్డింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. మీరు ఎన్ని గంటలకు శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది? అమ్మా, ఇప్పుడు 1/2 అవర్లో అయిపోతుంది అమ్మా. 1/2 అవర్లో కాగానే పొన్నం ప్రభాకర్ గారు వస్తారు. ఇక్కడ వారు పూజలో పాల్గొంటారు. కొబ్బరికాయ కొడతారు, గుమ్మడికాయ కొడతారు. భక్తులు నలుమూల నుంచి వస్తున్నారు. ఇక్కడ అడుగడుగు పోలీస్ బందోబస్తు, షీటీ మహిళలు, మరి పొద్దుననక రాత్రనక మరి వారు ఎంత కష్టపడినందుకు వారికి ప్రత్యేకంగా వినాయకం గణేష్ కమిటీ తరఫు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి 50 నుంచి 50 వరకు సీసీ కెమెరాలు, గౌరవమైన ముఖ్యమంత్రి అన్ని విధాలుగా మాకు సహకారాలు అందించారు. హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకొని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకొని, వాటర్ వర్క్ తీసుకొని, మున్సిపల్ కానీ ఇక అంబులెన్స్ బండ్లు హెల్త్ డిపార్ట్మెంటు పండుగ రోజు నుంచి ఇప్పటిదాకా మరి క్యాంప్ పెట్టడం జరిగినది. వారికి భక్తులకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూ మా గౌరవమైన ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రారంభం అవుతుంది. ఒక 1/2 అవర్ తర్వాత బ్రహ్మాండంగా ఆడుతూ పాడుతూ భక్తులు మీ పిల్లల జాగ్రత్త, మీ సెల్ ఫోన్ జాగ్రత్త, మాస్కులు ధరించాలి, డిపార్ట్మెంట్కు మరి సహకరించాలి. భక్తులు మరి ఊరేగింపుతో బ్రహ్మాండంగా శాఖా గ్రౌండ్ నుంచి మీరా టాకీస్, మరి అక్కడ టెలిఫోన్ భవన్, వాసవి సంఘం వారు మరి అక్కడ పులిగోర ఏర్పాటు చేస్తారు. బ్రహ్మాండంగా పద్మశాలి సంఘం వారు ఇక్కడ డప్పు బాజాలతో పాల్గొంటారు. వాసవి సంఘం వారు ఊరేగింపులో పాల్గొంటారు. ఆడుతూ పాడుతూ వినాయక సాగర్ వరకు టెలిఫోన్ భవన్ నుంచి తెలుగు తల్లి నుంచి కొత్త గేట్ సెక్రటరేట్ లక్షల మంది భక్తులు పాల్గొంటారు. హైదరాబాద్, సికింద్రాబాద్ భక్తులు ఎప్పుడు వెళ్తుందా అని చెప్పి ఎదురు చూస్తుంటారు భక్తులు. వారికి మేము ఒకటే మరి మీ పిల్లల జాగ్రత్త, మీ సొమ్ముల జాగ్రత్త, శిల్పం జాగ్రత్త, అడుగడుగా పోలీస్ బందోబస్తు ఉంటుంది. సహకరించండి పోలీస్ డిపార్ట్మెంట్కు. వినాయక సాగర్ వరకు మరి మీరు వచ్చి అక్కడ పాల్గొని అక్కడ ప్లేట్ నెంబర్ 4 మరి అక్కడ ఆగి ఒక 1/2 అవర్ ఒక పూజా కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత ఒక 1/2 అవర్ వెల్డింగ్ పని జరుగుతుంది. ఆ తర్వాత నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. క్రేన్ నెంబర్ 4 దగ్గరికి వెళ్తుందంటే ఇక్కడ నుంచి ఒక 2.5 కిలోమీటర్స్ ఉంది. సో మీరు అనుకున్న టయానికి అక్కడ రీచ్ అయ్యి నిమజ్జనం జరుగుతుంది అమ్మా. అయిపోతుందమ్మా. 1 o'clock లోపల జరగవచ్చు. మరి అక్కడ నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. మేము పోయినసారి ఎట్లయితే చేశామో అదే తీరుగా తొందరగా అయ్యేటట్లు ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే హైదరాబాద్, సికింద్రాబాద్, యావత్ ప్రపంచం నుంచి ఇక్కడ భక్తులు చూడడానికి వస్తారు లక్షల మంది. మరి మేము కంట్రోల్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాము. మేము ఎంత తొందరగా చేస్తే మరి భక్తులు ప్రతి వినాయకుడు వెళ్తుంటుంది. వారి ప్రతి వినాయకులు వాళ్ళు పాల్గొనేటట్లు మేము చేస్తాం. రైట్. తీసేసుకున్నాం, రాచకొండ సీసీని తీసేసుకున్నాం. అది కూడా లైవ్ తీసేసుకున్నాం. ఓకే, మళ్ళీ ఫ్రేమ్ పెడుతున్నాం. బాయ్.
గుర్తుపట్టారా? రమేష్ అన్న ఫ్యాను హెచ్ఎం టీవీ వంశీ. ఇప్పుడు అన్యూస్కి వెళ్ళిపోయా. ఎట్లా అయ్యారు మీరు? అంతే. ఏ విధంగా శాంతంగా నిమజ్జనం అనేది